కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కరాటే పోటీలను ప్రముఖ సినీ నటుడు సుమన్, స్వర్గీయ నటుడు కృష్ణంరాజు సతీమణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని తాను ఎన్నో చూశానన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. బయట దేశాల నుంచి మహిళలు రాలేకపోతున్నారన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణ చట్టాలను అమలు చేసి తీర్మానించాలన్నారు. బాలికలకు కరాటే ఎంతో అవసరమన్నారు. పిల్లలకు ఆత్మరక్షణ కోసం యువతి యువకులు ధైర్యంగా పోరాడేందుకు కరాటే ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే పోటీల నిర్వాహకులు శ్రీనివాస్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్, కరాటే సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. 22 రాష్ట్రాల నుంచి 1300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ మెగా ఈవెంట్ను విజయవంతానికి మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నాం. శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ అధ్యక్షులు, కరాటే అసోసియేషన్ మాడుగుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం. ఇందాక మేడం గారు చెప్పారు, నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం, అందరూ బాగుండాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి అంటే ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేచరు అట్లా ఆయన రియల్ లైఫ్లో ఆయన ఒక పెద్ద స్టార్ అండి. రియల్ లైఫ్ అన్నప్పుడు ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అన్నీ రెబెల్ అంటే అంత మంచి మంచి మెసేజెస్ ఉన్న ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. సో ఈరోజు రావడం ముఖ్యంగా ఈరోజు నేను వచ్చిన వెంటనే హోటల్లో దాదాపు 20-30 మంది ఫ్యాన్స్ వచ్చారు. సో నేను అభిమానులు వచ్చారంటే మా అసిస్టెంట్ ఓపెన్ చేశారు వచ్చారు. సో మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అని చెప్పి వచ్చారు. ఈరోజు బ్రతికున్న మనుషులకే ఈరోజు గతి లేదండి. పని అయిన తర్వాత అందరూ మర్చిపోతారు, పని అయ్యే వరకు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణరాజు గారికి ఇంకా అంటే కరీంనగర్ నాకు తెలియదు, కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నామని చెప్తే నాకు చాలా ఆనందం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు. సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు, కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం. మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాం. కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు, ఆత్మరక్షణకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి. అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. సో మా సుమన్ గారు రావడం ఇంకా, ఎందుకంటే ఆయన కరాటే గురు. ఆయన ఎక్కడ కరాటే ప్రోగ్రామ్ జరిగినాయండి, అంతకుముందు హైదరాబాద్లో కూడా జరిగింది. చిన్న కాకితా కబురు పెట్టినా కూడా ఆయన వచ్చేస్తారు, ఎందుకంటే ఆయన ఒక ఫౌండర్ అనమాట కరాటేకి, పిల్లలందరికీ కూడా. చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు కరీంనగర్లో.